సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన సందర్భంగా హన్మకొండలోని బాలసముద్రంలోని టీటీడీ సెంటర్లో హుండీల లెక్కింపు ప్రారంభించడం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన హుండీల లెక్కింపు దాదాపు కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పర్యవేక్షణ చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భద్రత చూసుకున్నట్లయితే సీసీ కెమెరాల నిఘాలో పోలీసుల పహార మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా జాతర ప్రాంగణంలో గద్దెల వద్ద ఉంచిన వందలాది హుండీలను భారీ వాహనాల్లో మేడారం నుంచి హన్మకొండకు తరలించడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎందుకు హన్మకొండలో ఈ ఓట్ల హుండీల లెక్కిస్తారనే విషయం చూసుకున్నట్లయితే మేడారం అడవి ప్రాంతం కావడం వల్ల మరియు అక్కడ ఇంత భారీ మొత్తంలో నగదును లెక్కించడానికి సరిపడా వసతులు భద్రత కష్టం కాబట్టి ప్రతి ఏటా హన్మకొండలోని టీడీపీ మండపాన్ని లెక్కింపు కేంద్రంగా ఎంచుకుంటారు. అదేవిధంగా భక్తులు కేవలం నగదు మాత్రమే కాకుండా బంగారం, వెండి వస్తువులను కూడా హుండీల్లో సమర్పిస్తారు. ఈ లెక్కింపు పూర్తి కావడానికి సాధారణంగా 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపుగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ హుండీల లెక్కింపు 5 గంటల వరకు పూర్తి కావడం జరుగుతుందని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లెక్కింపు కోసం చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.